ఏడుగుండ్లపాడులోని శ్రీ హర్షిణి కాలేజీలో యాన్యువల్ డే ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరో సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ కోరట రవికుమార్తో పాటు విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మీలో పుడుతున్నటువంటి బర్నింగ్ ని మా పిల్లలకు మీరు కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారని సార్. మాటూరు ప్రిన్సిపల్ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేతాజీ హై స్కూల్ కరెస్పాండెంట్ మళ్ళీ ఉన్నాము. దయచేసి సన్మానం అయిపోయినటువంటి మిత్రులు ఎవరు అందరికీ నమస్తే అండి. నాకు ఒంగోలు అంటే చాలా, అలాగే హర్షిణి కాలేజీ ఫంక్షన్కు వచ్చాను. ఇంకా రవి సారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసుకుంటాడు, ఒక బ్రదర్ లాగా. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ, ఒంగోలు ప్రజలందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలో మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒంగోలు వాళ్ళు అంటే ఒక సొంత మనుషులాగా చూస్తుంటారు ఒంగోలు ఈ ఏరియా వాళ్ళందరూ. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీహర్షిణి జూనియర్ కాలేజ్ ఒంగోలు మరియు ఏడుగుండ్లపాడు క్యాంపస్లకు సంబంధించి యానివర్సరీ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యానివర్సరీ ప్రోగ్రాంకి ప్రముఖ సినీ నటులు మిత్రులు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు రావడం చాలా సంతోషం. ఇందాకటి వరకు మా పిల్లలతో ఆయన ఉత్సాహం, మా పిల్లల కేరింతల మధ్యలో ఆయన ప్రోగ్రాం సాగిపోతూ ఉంది. చాలా సంతోషం. పిల్లలందరికీ కూడా గతంలో కూడా మన ఆర్గనైజేషన్ పిలవగానే సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు. సంపూర్ణేష్ బాబు గారు ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమా హీరో మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పగలం. 10 మందితో ఉండే విధానం కానీ మంచి హ్యూమన్ బీయింగ్. మేము పిలవగానే ఇంతకుముందు కూడా మా ఆర్గనైజేషన్కి వచ్చినారు. అలానే ఈరోజు కూడా మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కెరీర్లో ఆయన నెక్స్ట్ సినిమా రాబోతూ ఉంది. ఆ కెరీర్లో మంచి విజయాలు అందుకోవాలని శ్రీహర్షిణి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా ఈరోజు శ్రీహర్షిణి జూనియర్ కాలేజ్ గర్ల్స్ మరియు సీనియర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ సపరేట్గా ఫంక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో. అలానే రేపు శ్రీహర్షిణి డిగ్రీ కాలేజ్ యానివర్సరీ జరగబోతూ ఉంది. ఇలా ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ శ్రీహర్షిణి ఉంది. దాదాపు 10,000 మంది పిల్లలతో ఒంగోలు, ఏడుగుండ్లపాడు, మార్టూరు, అద్దంకిలో డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీ మరియు స్కూల్స్తో ఈ హర్షిణి ఆర్గనైజేషను ముందుకెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఆర్గనైజేషన్ మరింత స్ట్రెంథన్ చేస్తూ గుంటూరు, విజయవాడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి కూడా ఒంగోలు వైపు చూసేటట్టు విధంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చున్నాం. లాస్ట్ ఇయర్ ఏడుగుండ్లపాడు క్యాంపస్ స్టార్ట్ చేయగానే బాయ్స్ క్యాంపస్ 1000 మంది పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో 3000 మంది పిల్లలు కాబోతూ ఉన్నారు. ఒంగోలులో జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ను కూడా భారీ ఎత్తున ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. డిగ్రీ కాలేజ్ ఎలా అయితే ప్రకాశం జిల్లాలో నెంబర్ 1గా వన్ అండ్ ఓన్లీ కాలేజ్గా శ్రీహర్షిణి డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తూ ఏ డిగ్రీ కాలేజీకి అందనంత దూరంలో శ్రీహర్షిణి డిగ్రీ కాలేజ్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళటం కాదు, అటు నుంచి ఇటు ఒంగోలు వైపు చూసే విధంగా శ్రీహర్షిణి జూనియర్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ, ముఖ్యంగా హీరో సంపూర్ణేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.